క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మూడవ రోజు ఆర్థిక పురోగతి వడకానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయం సమయమున దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడాలని, ఈ వాక్యము వినబోతున్నంతసేపు కూడా మీకు తోడుగా ఉండి ఇలాంటి పిచాచి సోదరులు పడుకోకుండా ఆ దేవుడు మనలందరినీ కూడా ఆయన మార్గంలో నడిపించే విధంగా ప్రత్యేకంగా కొద్దిసేపు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా, రాజాతి రాజా, ప్రభువాతి ప్రభువా, ధర్మకర్త, మహోన్నతుడా, గనుడా, మీకే వేలాను కోటాను స్తుతులు మహిమలో ఆరాధన ప్రభువా. ఈ సాయం సమయమున మిమ్మల్ని అందరం కూడా ఇక్కడ గుమికూడుండి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాబోయే సమయం అంతా కూడా మా తోడుగా ఉండి ఇలాంటి పిచాచి శోధనలు పడనీయకుండా, ఇలాంటి దుష్ట శక్తులు మమ్మల్ని డిస్టర్బ్ చేయకోకుండా, ఆటంక పరపకోకుండా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. నేను వాక్య పరిచర్య చేసేటప్పుడు నాకు తోడుగా ఉండండి ప్రభా. నా ద్వారా ఈ ప్రజలందరికీ కూడా మీరు ఆశీర్వదించి వాక్యాన్ని చేరే విధంగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ వాక్యాన్ని వినబోవు ప్రతి ఒక్క బిడ్డను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు రాకోకుండా వాళ్ళను ముందుకు నడిపించేవాళ్ళని, మరి ముఖ్యంగా ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళు ఆశీర్వాదాలను పొందాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాబోయే సమయం అంతా కూడా పిచాచి సోదరుల నుంచి, పిచాచి తంత్రముల నుంచి మమ్మల్ని దూరం చేసి మీ దరిలో, మీ సన్నిధిలో, మీ జ్ఞానంలో పెరిగే శక్తిని మాకు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, నలుగురు పురుషులు తన భార్యలను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా నలుగురు కూడా గర్భవతులు. వాళ్ళందరూ కూడా ప్రసవించే సమయము వచ్చింది. ప్రసవించే సమయం వచ్చింది కాబట్టి ఆ నలుగురు వ్యక్తులు కూడా, పురుషులు కూడా ఆ వెయిటింగ్ హాల్లో వేచి ఉన్నారు. ఎందుకోసమంటే ఆ నర్సు యొక్క వార్తను, మంచి వార్తను వినడానికి. వాళ్ళకు మగపిల్ల పుడతాడా లేకపోతే ఆడపిల్ల పుడుతుందా అనే వార్తను వినడానికి వాళ్ళ నలుగురు కూడా వేచి ఉన్నారంట. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే కొద్దిసేపు సమయానికి ఈ నర్సు వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఈ విధంగా తెలియపరుస్తుంది. ఇక్కడ బ్రౌన్ అంటే ఎవరు అని అనగానే ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు సంతోషంతో. ఇదిగో బ్రౌన్ అంటే నేనే అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ నర్సు ఒక మంచి వార్త చెప్పింది. ఇదిగో నీకు కవల పిల్లలు పుట్టారు, 2 పిల్లలు పుట్టారు అంటేనే ఆయన సంతోషపడమే కాకుండా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆయన డబుల్ మింట్ చూయింగంలో పనిచేస్తున్నాడు. ఓ, నేను డబుల్ మింట్ చూయింగంలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు కవల పిల్లలు పుట్టారని సంతోషాన్ని వాళ్ళతో
ఆ ముగ్గురితో పంచుకున్నాడంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అదేవిధంగా కొద్దిసేపు సమయానికి ఇంకొక అదే నర్సు వచ్చి ఇంకొక వ్యక్తిని పిలిచింది. ఇక్కడ జోన్స్ అంటే ఎవరు అని అడిగితేనే వెంటనే ఇంకొక ఆయన వచ్చాడు సంతోషంతో. జోన్స్ అంటే నేనే అని తెలియపరిచాడు. అయితే ఆ నర్సు ఈ విధంగా చెప్పింది, ఏమని? నీకు త్రిమూర్తులు పుట్టారు, ముగ్గురు వ్యక్తులు పుట్టారు అని అంటేనే ఆయన కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం పరిచాడు. ఇది నమ్మశక్యంగా లేదే, నేను 3 స్టార్ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను, అందుకేనేమో నాకు త్రిమూర్తులు ముగ్గురు పిల్లలు పుట్టారు అని ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఇక కొద్దిసేపు సమయానికి మళ్ళా అదే నర్సు వచ్చి 3వ వ్యక్తితో ఇక్కడ స్మిత్ అంటే ఎవరని అడిగిందంట. అడిగిన వెంటనే ఇంకొక ఆయన వచ్చాడు. వచ్చి ఆ స్మిత్ అంటే నేనే అని తెలియపరిచాడు. అయితే ఆ నర్సు చెప్పింది, ఇదిగో నీకు 4 పిల్లలు పుట్టారు. 4 పిల్లలు పుట్టారంటే ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఏ విధంగా అంటే ఆయన 4 సీజన్స్ అనే హోమ్స్లో దానికోసము పని చేస్తున్నాడంట. 4 సీజన్స్ హోమ్స్లో దానికోసం పని చేస్తున్నాడంట. ఇది నమ్మశక్యంగా లేదే, ఆశ్చర్యకరంగా ఉంది. నేను 4 సీజన్స్ అనే హోమ్స్లో పని చేస్తున్నాను కాబట్టి, దానికోసం పని చేస్తున్నారు కాబట్టి నాకు 4 పిల్లలు పుట్టారు అని తెలియపరిచాడంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఇక ఒకే వ్యక్తి ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్నాడు. 3 వ్యక్తులు సంతోషంతో ఉంటే ఒకే వ్యక్తి ఉన్నాడు. అయితే నర్సు అక్కడికి రాకముందే ఆయన గోడ దూకి పారిపోతున్నాడు. వెనక్కి చూడుకోకుండా పారిపోతున్నాడంట. ఏదో గొనుక్కుంటూ పారిపోతున్నాడంట. ఆ 3 ఏమైంది అని అడుక్కుంటున్నారు ఒకరు. కానీ ఆ నర్సు వచ్చింది. నర్సు వచ్చే లోపల ఈమె కూడా ఏమైంది ఎక్కడికి వెళ్ళారు అంటే, ఆయన ఏదో 7up కంపెనీలో పనిచేస్తున్నాడంట. 7up కోసము పరిగెత్తుతున్నాడు. ఆయన అనుకున్నాడంట, నాకు వాళ్ళలాగా 7 మంది పిల్లలు పుడతారేమో అని. 7 మంది పిల్లలు పుడతారేమో అని. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనలో కూడా చాలామంది బాధ్యతలను ఎదుర్కోవడానికి భయపడి పారిపోతుంటాము. వితౌట్ ఫేసింగ్ ద రెస్పాన్సిబిలిటీ వి రన్ అవే పారిపోతూ ఉంటాము. అయితే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము గత 2 రోజుల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాము. వివిధ వాక్య పరిచర్యల గురించి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఆర్థిక పురోగతి గురించి మనమందరం కూడా వింటున్నాము. ఫాదర్ బెన్నీ గారు మనకు మంచి వాక్య పరిచర్యను చేస్తున్నారు. బాను సిస్టర్ గారు మనకు వివిధ రకాలుగా వాక్య పరిచర్య చేస్తుంది ఈ ఆర్థిక పురోగతి గురించి. అదేవిధంగా ఫాదర్ రవి గారు కూడా మనకు మంచి వాక్యాన్ని ఈరోజు ఉదయాన్న మనకు తెలియపరిచాడు. ఇక ఆనంద్ ఫాదర్ గారు మనకు ఈరోజు రేపు ఉదయము పూజను సమర్పించబోతున్నారు. అయితే వారి ద్వారా అనేక విషయాల గురించి, ఈ ఆర్థిక పురోగతి గురించి మనమందరం కూడా తెలుసుకోబోతున్నాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఈరోజు మనము ఏం తెలుసుకోవాలి అంటే 5 దశమ భాగ ఆశీర్వాదాల గురించి మనము తెలుసుకుందాం. మనము దశమ భాగము ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు, మనం తెలుసుకోవాలి ప్రియ క్రైస్తవ బిడ్డలారా. దశమ భాగము అనేది దేవునితో ఒడంబడిక చేసుకునేది. మనము దశమ భాగము ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఆయన
అనేక ఆశీర్వాదాల ద్వారా మనము మన జీవితాలను కొనసాగిస్తున్నాము, ముందుకు తీసుకువెళ్తున్నాము. ప్రియ క్రైస్తవ దేవుని బిడ్డలారా, అయితే ఆ 5 ఆశీర్వాదాలు ఏమో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మొదటి ఆశీర్వాదము, మనము ఎప్పుడైతే ఈ దశమ భాగము ఇస్తామో ఆ ప్రభువు మనకు ప్రదాతగా ఉంటాడు, ధర్మదాతగా ఉంటాడు. మొదటిది. రెండోది, దశమ భాగం ఇచ్చినప్పుడు ఆయన మనకు రక్షకుడుగా ఉంటాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మూడోది, మనము ఎప్పుడైతే దశమ భాగము ఇస్తామో మనము ఆయనకు భాగస్వాములుగా ఉంటాము, ఆయనతో భాగస్వామ్యులము అవుతాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇక నాలుగవది, ఎప్పుడైతే మనము దశమ భాగము ఇస్తామో మనము ఆయన వాగ్దానాలకు అర్హులమవుతాము, ఆయన వాగ్దానాలకు అర్హులమవుతాము. ఇక చివరిగా మనము దశమ భాగము ఇచ్చినప్పుడు దేవునికి ఏమి ఇవ్వాలి, ఏమి అర్పిస్తే ఆ విధంగా మనము ఆశీర్వదించబడతాము, ఏమి ఇస్తే మనము ఆశీర్వదించబడతాము అనే ఈ 5 ఆశీర్వాదాల గురించి, ఈ 5 దశమ భాగ ఆశీర్వాదాల గురించి మనము ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అందులో మొట్టమొదటిది, మనము దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుడు మనకు ప్రదాతగా, ధర్మదాతగా ఉంటాడు. ఏ విధంగా అంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో మనం ఒకసారి చదువుకుందాం. మీరు మీ 10వ పాలును, ఈ 10వ పాలను సంపూర్తిగా దేవలమునకు కొనిరండు. అప్పుడు దేవలమున సమృద్ధిగా భోజనము లభించును అని మనకు వాక్యంలో తెలియపరచబడింది. ప్రియా క్రైస్తవ బిడ్డలారా, తర్వాతమ్మ, మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును అని మనకు ప్రభు వాక్యంలో తెలియపరచబడింది. ఈ దశమ భాగంలో ఏమని చెప్తుందంటే ఆశీర్వాదాలు ఎల్లా కూడా సమృద్ధిగా మనపై కురిపించబడును. ఏ విధంగా? మనం ఎప్పుడైతే దశమ భాగం ఇస్తామో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నోవా ఉన్న సమయంలో భూమి అంతా కూడా ఏమైంది? నీరుతో నిండిపోయింది. పెద్ద భారీ వర్షం వల్ల నీరంతా కూడా నిండిపోయింది. ఇవన్నీ కూడా హీబ్రూ భాషలో ఉపయోగించిన పదాలు. ఒకసారి ఆది కాండము 7వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే మనకు అక్కడ ఏమని చెప్తుంది? నోవాకు 600 ఏండ్లు నిండిన పిదప 2వ నెలలో 17వ నాడు అగాధ జలముల ఊటలన్నీయు బయటపడెను. ఆకాశమునకు చిల్లుపడెను. ఆకాశమునకు చిల్లుపడెను అని ఇక్కడ రాయబడింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అంటే ఏంటి? ఆకాశాలకు చిల్లుపడెను అంటే ఆకాశ ప్రవాహ ద్వారాలు తెరవబడ్డాయి. ఆకాశ ప్రవాహ ద్వారాలు తెరవబడి భారీ వర్షం కురిసి అక్కడంతా కూడా ప్రదేశంలో నీరుతో నిండిపోయింది. అదేవిధంగా మనము కూడా ఈ దశమ భాగము ఇచ్చినప్పుడు మనము కూడా ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఆ ఆకాశము తెరుచుకొనిబడి మన పైన కృమ్మరించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ వర్షాలు ఏ విధంగా సమృద్ధిగా నేలపైకి వచ్చాయో అదే విధంగా మనం కూడా ఆశీర్వదించబడతాము. మనం ఎప్పుడైతే దశమ భాగాన్ని
ఇచ్చినప్పుడు, దశమ భాగాన్ని ఒసగినప్పుడు, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ దశమ భాగం ఇస్తేనే మేము ధనవంతులు అవుతామా? దశమ భాగం ఇస్తేనే మేము కోటీశ్వరులు అవుతామా? దశమ భాగం ఇస్తేనే మాకు అన్నీ మంచి జరుగుతాయా? దశమ భాగం ఇస్తేనే మాకు లాటరీ తగులుతుందా అని అలాంటి ఆలోచనలో మనలో చాలామంది ఉంటారు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అట్లయితే ఆ విధంగా కాదు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఆ చివరి భాగంలో ఏమని చెప్తుందంటే, ఆశీర్వాదాలు మీ పైన కురిపింతును, అవి ఉన్నాయో లేవో మీరే చూడవచ్చు అని ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఆశీర్వాదము, హీబ్రూ భాషలో ఆశీర్వాదము అంటే ఏంటో తెలుసా? ఆశీర్వాదము ప్లస్ అంటే మోకరిల్లడము లేక ప్రశంసించడము అని అర్థము ప్రియ క్రైస్తవ బిడ్డలారా. మనము ఎప్పుడైతే ఈ దశమ భాగాన్ని ఇస్తామో ఆ ప్రభువుకి స్తుతి మహిమలు తెలుపుతూ ఆయన యొక్క ఆశీర్వాదము మోకరిల్లి మనము స్వీకరిస్తాము అని మనకు ఈ వాక్యం ద్వారా తెలియపరచబడింది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మీకు జరిగిన ఒక సంఘటన గురించి తెలియపరుస్తాను. యుఎస్ఏ దేశంలో, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో ఒక సంఘటన గురించి మీకు తెలియపరుస్తున్నాం. ఒక డాక్టర్ కుటుంబము, ఉన్నత కుటుంబము ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఆయన మంచిగా జీవించే వ్యక్తి, ఆయన యాక్సిడెంట్లో ఆయన కాళ్ళు విరిగిపోయాయి. ఆయన యొక్క కాళ్ళు విరిగిపోయాయి. ఆయన వికలాంగుడుగా ఉండిపోయాడు. అయితే ఒక ఆదివారము వీళ్ళ కుటుంబం అంతా కూడా గుడికి వచ్చింది. వాళ్ళు రోజులు గడిచే కొద్దీ వాళ్ళ దగ్గర వాళ్ళ ధనం అంతా తరిగిపోయి చివరికి $16 మాత్రమే మిగిలిపోయాయి. ఎంత? $16 మాత్రమే మిగిలిపోయాయి. అయితే అక్కడ తన భార్య తనతో ఈ విధంగా తెలియపరుస్తుంది, ఇదిగో అండి, మనము దేవునికి దశమ భాగంగా $10 ఇద్దాము. $10 ఇద్దామంటే ఆ భర్తకు, ఆ డాక్టర్కి మనసు ఒప్పలేదు. ఎందుకంటే ఆ భార్యతో ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, ఒకవేళ మన $10 దేవునికి దశమ భాగం ఇస్తే మన దగ్గర $6 మాత్రమే మిగిలి ఉంటాయి. మన జీవనాధారానికి, మన పిల్లలను పోషించడానికి, మన అనుదిన జీవితాన్ని గడపడానికి ఇక $6తో మన జీవితాన్ని గడపలేము అని చెప్పినప్పుడు తన భార్య ఒకటే అనిందంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇదిగో మనము దేవునికి ఇస్తున్నాము, దేవుడు మనకు తిరిగి ఖచ్చితంగా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మనము ఇచ్చినప్పుడు దేవుడు మనకు తిరిగి ఇస్తాడు అని ఆమె ఆ భర్తతో చెప్పింది. చెప్పిన వెంటనే ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా ఒక ఆయన వెనుక నుంచి గమనిస్తూ ఉన్నాడు. వెనుక నుంచి వారి యొక్క మాటలను వింటూ ఉన్నాడు. అయితే దశమ భాగం ఇచ్చే సమయం వచ్చింది. ఆమె $10 చెక్కు రూపంలో, వస్తు రూపంలో దేవునికి ఇచ్చేసింది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, పూజ ముగిసిన వెంటనే అందరూ ఇల్లుకు పోయేటప్పుడు ఆ వెనుకున్న వ్యక్తి ఒక కవరును వాళ్ళ చేతిలో పెట్టి వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఒక కవరు చేతిలో పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఎందుకు ఇస్తున్నావు అని అడగడానికి కూడా సమయం ఇవ్వలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళినప్పుడు వీరు ఇంటికి వెళ్ళి ఆ కవర్లో ఏముంది అని తెరిచి చూస్తే అక్కడ $60 ఉన్నాయంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు భార్య తన భర్తతో, డాక్టర్తో ఈ విధంగా తెలియపరుస్తుంది, ఇదిగో అండి, దేవునికి మనం $10 ఇస్తే దేవుడు మనకు ఒక ప్రదాతను,
ఒక ధర్మదాతను మనకు పంపించి $60 ఇచ్చాడు. $60 ఇచ్చాడు. చూడండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయన ఒక ధర్మదాత, ఒక ప్రదాతగా వారికి కనపడి ఆ వ్యక్తి రూపంలో పంపించాడు ఆ దేవుడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాళ్ళు ఏమీ ఉన్నవాళ్ళు కాదు, ధనవంతులు కాదు. వాళ్ళ జీవితాన్ని ఇంతకు ముందు ఉన్న స్థితిలో ఉండలేదు. వాళ్ళు అనుకున్నారంట దేవునికి దశమ భాగం ఇచ్చేది ఒక ఒడంబడికగా అనుకున్నారంట. ఒక ఒడంబడిక అనుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా, వాళ్ళు ఇంతకు ముందు జీవించిన విధంగా జీవించలేకపోకున్నా, వాళ్ళు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళకు సంపూర్ణంగా ఇచ్చాడు. దేవుడు వాళ్ళకు సంపూర్ణంగా ఇచ్చాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము ఆది కాండము 14వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ అబ్రహాము గారు మొట్టమొదటి వ్యక్తి. ఎవరైనా దశమ భాగం ఇచ్చారంటే మొట్టమొదటి వ్యక్తి ఈ అబ్రహాము గారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇది 400 సంవత్సరాలకు ముందు జరిగిన విషయం. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం గారు. ఒకసారి చదువుకుందామా? చివరి వచనము 14-20 వచనంలో చివరి భాగము. సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రహాము రాజులను ఓడించి తాను కొనివచ్చిన వానిలో 10వ వంతును మెల్కిజెదేకునకు అప్పగించెను. మెల్కిజెదేకు దేవునికి అర్పించాడంట 10వ వంతు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ అబ్రహాము గారు ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు సమృద్ధిగా ఇస్తానని ప్రదాతగా కనుగొన్నాడో, ధర్మదాతగా కనుగొన్నాడో, అప్పుడు ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ అబ్రహాము గారు ఏ విధంగా తన జీవితంలో దేవుడు సమృద్ధిగా ఇస్తాడని కనుగొన్నాడో, మన జీవితంలో కూడా అదే విధంగా ఆ దేవుడు ప్రదాత, ఆ దేవుడు ధర్మకర్త అని మనము కూడా కనుగొన్నామా లేదా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము ఎప్పుడైతే ఆయన ధర్మదాత, ఆయన ప్రదాత అని మనం కనుగొంటామో, మనము ఖచ్చితంగా ఆ దశమ భాగం ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనకాడము. ఎప్పుడైతే ఈ దశమ భాగం ఇవ్వడం వల్ల ఆ ప్రదాత మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇది మొదటిది. మనము ఆయనకు దశమ భాగం ఇస్తే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ప్రదాతగా ఆశీర్వదిస్తాడు, ధర్మదాతగా ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి ఆశీర్వాదం. ఇక రెండో ఆశీర్వాదం ఏమిటంటే, మనము దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుడు మనకు రక్షకుడుగా ఉంటాడు. దేవుడు మనకు రక్షకుడుగా ఉంటాడు. ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నేను క్రిములు మీ పైరులు తినివేయకుండునట్లును మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించినట్లు చేయుదును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు రక్షకుడుగా మన పైరు పంటలను, పశువులను, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు అని మనకు ఈనాటి ఈ మలాకి గ్రంథం వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పైరు పంటలు అవి ఈ పురుగులు పడుకోకుండా, క్రిములు పడుకోకుండా రక్షిస్తాడు. రక్షించడమే కాకుండా మన ధన పేటికలో, మన ధన బాక్సులో దాన్ని ఎక్కువగా ఆశీర్వదించి నింపుతాడు అని మనకు వాక్యంలో తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మనము నిజంగా దేవుని రక్షణను
పొందడానికి సిద్ధంగా ఉన్నామా? మనము వేరే వేరే విషయాలకు చాలా సమయాన్ని, డబ్బును వెచ్చిస్తూ ఉంటాము. మనం ఒకవేళ ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ క్రాస్ అయిపోయినామనుకో, ఒకవేళ ఫైన్ ఖచ్చితంగా కట్టాల్సిందే. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. ఒకవేళ మన కారు చెడిపోయిందనుకో, మనం మెకానిక్ దగ్గరకు వెళ్తే ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంత బిల్లు అయిందంటే అంత బిల్లు మనము కట్టాల్సిందే. ఒకవేళ మనము కాయగూరలు కొనడానికి మార్కెట్కి వెళ్తే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. ఒకవేళ సినిమా థియేటర్కి వెళ్ళి టికెట్ ఇంత అంటే అంతా కూడా ఇవ్వాల్సిందే. కానీ దేవుని దగ్గరకు వస్తే మనము వెనకంజి వేస్తున్నాము. ఆ వెనకంజి వేయడం వల్ల మనము మన రక్షణకు డోకా కలుగుతుంది, మన రక్షకు అడ్డు తగులుతుంది. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మానవులమైన మనము అయోమయ ప్రపంచంలో జీవిస్తున్నాము. ఈ అయోమయ ప్రపంచంలో జీవిస్తున్నాము. అందుకే మానవులందరినీ, ఇతర మానవుల్ని ఏదో విధంగా అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులను గుంజాలని చూస్తూ ఉన్నారు. మానవ వనరులను దుర్వినియోగం చేసుకుంటూ ఈ వ్యాపారవేత్తలు ఒక ఫ్యాక్టరీ పెట్టుకొని, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఆ వనరులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉదాహరణకి ఏదైనా ప్రొడక్ట్, కాస్మెటిక్ ప్రొడక్ట్ చేసి, ఇదిగో దీన్ని మీరు కొంటే లాభం పొందుతారు, దీన్ని మీరు కొంటే మీకు చాలా మంచులు జరుగుతాయని మనకి నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటారు. మానవులమైన మనము దాంట్లో పడి ఇంకా కొత్తవి ఏం కొనుక్కోవాలో దాని వెనుక పోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఒక ప్రముఖ వార్తా పత్రిక సర్వే చేసినప్పుడు ఒక ప్రశ్నను వాళ్ళు సర్వే చేశారంట. మానవులు దేనిపైన ఎక్కువగా డబ్బును, ధనాన్ని వెచ్చిస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు అనే పాయింట్ మీద వాళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలిసింది. మానవులు దేనిపైన ధనం వెచ్చిస్తారంటే తిండి పదార్థాలమైన పైన మరియు బట్టల పైన. అవునా కాదా ప్రియ క్రైస్తవ బిడ్డలారా? తిండి పదార్థాల పైన మరియు బట్టల పైన ఎక్కువగా మానవుడు ధనాన్ని వేస్ట్ చేస్తున్నాడు, వృధా చేస్తున్నాడని ఆ సర్వేలో తేలిందంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అదేవిధంగా ఇంకో సర్వే చేసింటే వాళ్ళు 41% పురుషులు, 55% స్త్రీలు, వీళ్ళందరూ కూడా బరువుతో ఈ ప్రపంచంలో ఉన్నారంట. బరువు కలిగి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారంట. అదేవిధంగా ఇంకొక సర్వే చేస్తే ఎక్కువగా ఏ పుస్తకాలు కొనుగోలు పోయాయి, ఏ పుస్తకాలు ఎక్కువగా అమ్ముడు పోయాయంటే 2 పుస్తకాలంట. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, 2 పుస్తకాల పైన ఎక్కువగా వాళ్ళు ఖర్చు చేశారంట, ఎక్కువగా అమ్ముడు పోయాయంట. ఏంటివి ఆ పుస్తకాలంటే వంటలు చేసే పుస్తకాలు, రెండోది ఆహార నియమాల పుస్తకం. ఆహార నియమాల పుస్తకం, వంటలు, ఏ వంటలు చేయాలా, ఏ విధంగా చేయాలా అని వంటలు ఆడవాళ్ళు చేసి వాళ్ళ భర్తల మీద ఉపయోగిస్తుంటారంట. అదేవిధంగా ఆహార నియమాలు, ఎంత తినాలి, ఎంత మోతాదులో తింటే మనము ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాలను ఆ పుస్తకంలో రాసింటే ఆ పుస్తకాలు ఎక్కువగా కొనుగోలు అవుతున్నాయంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ మనము ఎక్కువగా వేరే విషయాలకు మన డబ్బును ఖర్చు చేస్తుంటాము. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఇవ్వటానికి ఏమీ కూడా ఉండదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మనను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉన్నాడు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో, మన ఆలోచనలో, మన ప్రమాదాల్లో అన్ని వేళలా దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, కానీ మనము
అది గ్రహించలేము. ఆయనకు దశమ భాగము ఇవ్వడానికి మనము ముందుకు రాలేకపోతున్నాము. కానీ వేరే విషయాలకు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధమై ఉన్నాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన రక్ష మనము తెలుసుకోకపోతే, ఆయన రక్షణను మనము తెలుసుకోకపోతే సమస్యలు తీవ్రంగా అవుతాయి. తీవ్రంగా అయ్యి మనము అధ్వాన స్థితిలోకి పడిపోతాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము అలాంటి స్థితిలో పడిపోకుండా, మన రక్షణకు డోకా రాకోకుండా మనం ఏం చేయాలంటే, మనము దేవునికి దశమ భాగము ఉన్ని దాంట్లో ఇవ్వాలా. అప్పుడే ఆ రక్షణ మనకు ఉపయోగపడుతుంది. ఆ రక్షకుడు మనకు రక్షణ మార్గంగా తయారవుతాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇది రెండోది. ఇక మూడోది, మనము దశమ భాగము ఇచ్చినప్పుడు దేవుడితో మనము భాగస్వామ్యులం అవుతాము. దేవునితో మనము భాగస్వామ్యులము అవుతాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని గుడిలోకి వచ్చినప్పుడు మనము ప్రేక్షకులుగా రాకూడదు, ప్రేక్షకులుగా ఉండకూడదు. మనము పాల్గొనే వ్యక్తులుగా ఉండాలి. We should not become a spectators, rather we should become a participants. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారి మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూద్దాము. దేవునికి ఏ విధంగా భాగస్వాములు కావాలి, దేవుణ్ణి మనము దశమ భాగము ఏ విధంగా ఇవ్వాలి, మనము దేవునికి ఏ విధంగా మోసం చేస్తున్నామో మనకు వాక్యంలో తెలియపరుస్తుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఒకసారి చదవండి. దేవుని మోసగించుట తగునా, దేవుణ్ణి మోసగించుట తగునా అని నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను. అయినను మీరు నన్ను మోసగించుచున్నారు. మేము నిన్ను ఎట్లు మోసగించుతమని మీరు అడుగుచున్నారు. 10వ కానుకలను చెల్లించు విషయమున మీ ప్రజలందరూ కూడా నన్ను మోసగించుచున్నారు, నన్ను దోచుకుంటున్నారు అని మనకు ఈ బైబిల్ వాక్యంలో తెలియపరచబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము దేవుణ్ణి దోచుకుంటున్నామంట. ఎప్పుడైతే మనము దశమ భాగము ఇవ్వకపోతే దేవుని దోచుకుంటున్నామని వాక్యంలో తెలియపరుస్తుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము దేవునితో భాగస్వామ్యులు కావాలి, దేవునిలో ఒక్కటి కావాలి అంటే మనము దశమ భాగము ఇవ్వడానికి ముందుకు రావాలి. మనము ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని పనులు చేసినా ఒకవేళ దశమ భాగము ఇవ్వకపోతే మన జీవితం అంతా కూడా దేవాలయంలో పూర్తిగా సజీవంగా ఉండదు. మనము చెల్లించాల్సిన రుణము చెల్లించకపోతే మనము దేవుణ్ణి మోసం చేస్తున్నాము, దోచుకుంటున్నాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక బిషప్ గారు ఈ విధంగా చెప్పారు, మీరు ఏమి ఇవ్వని వారు అయితే ఏమి కూడా పొందరు, ఏదో ఒకటి ఇస్తే ఏదో ఒకటి పొందుతారు, ఎక్కువగా ఇస్తే ఎక్కువగా పొందుతారు అని ఆ బిషప్ గారు చెప్పారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా దేవుని నుంచి పొందుతాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంత ఆశీర్వాదాన్ని మనము పొందుతాము, దేవునితో భాగస్వామ్యులము అవుతాము అని మనకు ఈ వాక్యంలో ఒకసారి 2 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే పునీత పౌలు గారు
అసత్యపు అపోస్తులకు కొరింథీ ప్రజలకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదవనమ్మా. అట్లు చేయుట తప్ప మీ వద్ద నేను పని చేయుచున్నప్పుడు పునీత పౌలు గారు అక్కడ కొరింథీలో పని చేసేటప్పుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఏమని? ఇతన క్రీస్తు సంఘములు నన్ను పోషించినవి కదా అనగా మీకు సాయమొనర్చుటకు వారి వద్ద దొంగలించి తిని అనుటయే కదా. ప్రీత పౌలు గారు క్లుప్తంగా వివరిస్తున్నాడు. ప్రభా, ప్రియ క్రైస్తవుడిలారా, ఏమని? ఇదిగో, నేను ఒక క్రైస్తవ సంఘంలో ఉండి నేను వాళ్ళ ద్వారా సహాయం పొందుతూ వాళ్ళు నన్ను పోషించినప్పుడు వాళ్ళకు సహాయం చేయకుండా వచ్చి మీకు సహాయం చేస్తుంటే అది ఖచ్చితంగా దొంగలించిన విధంగా దేవుడు మనకి అన్ని సహకారాలు అందించినా కానీ మనము దేవునికి ఇవ్వకోకుండా వేరే వాటికి ఎక్కువగా వెచ్చిస్తున్నాము, మన ధనాన్ని ఉపయోగిస్తున్నాము, మన ధనాన్ని వృధా చేస్తున్నాము. కానీ దేవునికి ఇచ్చే సమయంలో మనము వెనకడుగు వేస్తున్నాము. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము దేవునితో భాగస్వామ్యులు కావాలి అంటే, దేవునితో మన జీవితాన్ని పంచుకోవాలి, ఒకటి కావాలి అంటే మన దశమ భాగాన్ని దేవునికి అర్పించాలి. ఒకవేళ మన దశమ భాగాన్ని మనము అర్పించలేదంటే దేవుణ్ణి మోసం చేసిన వారం అవుతాము, దేవుణ్ణి దోచుకున్న వారం అవుతాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అదే ఈరోజు ప్రీత పౌలు గారు అక్కడున్న కొరింథీ ప్రజలందరికీ కూడా తెలియపరిచాడు. కనుక మనమందరము కూడా దేవుని దగ్గర భాగస్వామ్యులు కావాలంటే మన వంతు సహాయం చేయడానికి, మన వంతు దశమ భాగం ఇవ్వడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. ఇది 3వ ఆశీర్వాదం. ఇక 4వ ఆశీర్వాదము ఏమిటంటే, మనము దశమ భాగము ఇచ్చినప్పుడు మన ప్రభువు వాగ్దానాలకు అర్హులము అగుతాము అంటాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు ప్రత్యేక వాగ్దానాలు ఇచ్చాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్లయితే ఏమని చెప్తుందో ఒకసారి చదువుకుందామా. మీకున్న సిరి సంపదలతో దేవుణ్ణి పూజింపుము. నీకు పండిన పంటలో మొదటి పాలు అతనికి అర్పింపుము. అప్పుడు నీ కొట్లు ధాన్యముతోను నీ బాణలు ద్రాక్ష సారాయముతో నిండును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సిరి సంపదల్లో ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీకున్న దానిలో మీరు మొదటి పాలు దేవునికి అర్పిస్తే మీ బాణలు నిండుతాయి, మీ కొట్లు కూడా ధాన్యముతో నిండుతాయని మనకు సామెతల గ్రంథంలో తెలియపరచబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించి ఆయన వాగ్దానాలకు అర్హులమాగే అయ్యే విధంగా మనల్ని చక్కదిద్దుతాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆశీర్వదించాలని ఎప్పుడు కూడా కోరుతాడు. ఈరోజు ఎవరైనా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతుంటే వినండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన ధాన్యము ఎక్కువ కావాలి, మన బాణులు నిండాలి అంటే మనము మన మొదటి పాలు, మన దశమ భాగము దేవునికి అర్పించాలా. ఎప్పుడైతే మనము దేవునికి ఈ దశమ భాగాన్ని ఇస్తామో అప్పుడు మనల్ని ఎక్కువగా ఆశీర్వదించబడతాము, ఆయన వాగ్దానాలకు కట్టబడి ఉంటాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా,
లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, మనము దశమ భాగం ఇస్తే ఆయన మన బహుమతిని గుణిస్తాడు, హెచ్చిస్తాడు, ఎక్కువ చేస్తాడు అని మనకు వాక్యంలో తెలియపరచబడింది. ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో ఒకసారి చదువుకుందాం. పరులను క్షమింపుడు, పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు, మీరును క్షమింపబడుదురు, పరులకు మీరు ఒసగుడు, పరులకు మీరు ఒసగుడు, మీకును ఒసగబడును, మీకును ఒసగబడును, కుదించి కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో ఒసగబడును, నిండు కొలమానతో ఒసగబడును. తర్వాత మీరు మీరు ఏ కొలతతో కొలిచిదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మీరు ఏమి ఒసగతారో అదే మనకు కూడా ఒసగబడును. మీరు దేవునికి దశమ భాగం ఇచ్చినప్పుడు అది కుదిమి అదిమి మరియు పొర్లిపోయే కోణమానంతో మనకు దేవుడు ఇస్తాడు. పొర్లిపోయే విధంగా మనకు ఆశీర్వాదాలు ఇస్తాడని మనకు ఈనాటి లూకాసు వార్తలో ఈ వాక్యంలో తెలియపరచబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చివరి వాక్యంలో చివరి భాగంలో మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో కొలచబడును. ఒకసారి సత్యోపదేశ క్లాస్ పిల్లలందరికీ కూడా జరుగుతుంది. ఉపదేశి వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రసంగించాడు. అయితే వాళ్ళు ఆ ఉపదేశి చెప్పాడు, మీరందరూ కూడా మీ అమ్మ నాన్నలతో డబ్బులు ఇప్పించుకొని ఆ డబ్బులతో మీరు గిఫ్ట్లు తీసుకొని రండి, మీకు తోచినంత గిఫ్ట్లు తీసుకొని రండి, మనమందరం కూడా ఒకరితో ఒకరు పంచుకుందాము, ఆ కానుకలను ఒకరితో ఒకరు పంచుకుందామని చెప్పారు. అయితే పిల్లలందరూ కూడా సంతోషంగా వెళ్ళారు. అందులో ఒక అబ్బాయి మాత్రము దానికి వ్యతిరేకంగా చేయాలా, ఏది చేసినా దానికి వ్యతిరేకంగా చేయాలని ఒక చెడు ఆలోచన ఆ చిన్న అబ్బాయిలో ఉంది. అలా ఉండడంతో ఆయన ఏం చేశాడంటే, పిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్నతో ఇప్పించుకొని బాగా 5 స్టార్ చాక్లెట్లు, టాయ్స్, టెడీ బేర్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు మంచిగా గిఫ్ట్ లాగా తయారు చేసి ప్యాక్ చేసి సండే క్లాస్కి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ అబ్బాయి ఏం చేశారంటే, అమ్మ నాన్నలు ఇచ్చిన డబ్బును ఐస్ క్రీములు చాక్లెట్లు అన్నీ కొనుక్కొని తినేశాడు. తినేసిన వెంటనే ఆయన చెడు ఆలోచన ద్వారా ఒక నున్నటి రాయిని తీసుకొని ఒక బాక్సులో పెట్టి ఒక గిఫ్ట్ లాగా తయారు చేశాడు. ఒక గిఫ్ట్ లాగా తయారు చేసి ఆదివారపు సత్యోపదేశ క్లాస్కు సిద్ధంగా ఉన్నాడు. తీసుకొని వెళ్ళి అక్కడ చర్చ్ అయిపోయిన తర్వాత, గుడి అయిపోయిన తర్వాత అందరూ ఒక చోట గుమికూడి ఉన్నాడు. ఉపదేశం చెప్పాడు, అందరూ తీసుకొని వచ్చి మీ కానుకలను మీ గిఫ్ట్లను ఒక బ్యాగ్లో వేయండి అంటే అందరూ కూడా వేశాడు. తర్వాత మీరు వచ్చి మీకు ఏది ఇష్టమైతే ఆ కానుక తీసుకోండి అని అందరూ వచ్చి ఒక్కొక్కటి తీసుకున్నారు. సంతోషంతో ఒక్కొక్కరు వచ్చి అన్నీ కూడా తీసుకున్నారు. అయితే ఈ బరువు ఉన్న రాయి ఏం చేసింది, బరువు ఉండడంతో కిందకి పోయి చివర్లో పడిపోయింది. ఆ గిఫ్ట్లన్నీ కూడా పంచుకున్నారు. చివరికి ఒకటి మిగిలింది. చివరికి ఈ అబ్బాయి కూడా మిగిలాడు. ఈ అబ్బాయి పోయి తీసుకొని ఆ గిఫ్ట్ని తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే షేమ్గా ఫీల్ అయ్యాడు, అవమానంగా ఆయన ఫీల్ అయ్యాడు. ప్రియ క్రైస్తవ ఆ బిడ్డ, ఆ పిల్లవాడు ఫీల్ అయ్యాడు. అయితే ఆ ఉపదేశం అడిగాడంట, ఇదిగో మీ దగ్గర ఏమేమి గిఫ్ట్లు వచ్చాయో ఒకసారి తెరిచి పెట్టండి, అన్నీ కూడా తెరిచి పెట్టండి అంటే అందరూ కూడా తెరుస్తున్నాడంట. ఒక్కొక్కటి తెరిచి చూస్తున్నాడు. కొంతమంది 5 స్టార్ చాక్లెట్, టాయ్స్, టెడీ బేర్స్ అన్నీ వేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ. చివరికి
ఈ అబ్బాయి సమయం వచ్చింది, నువ్వు తెరవమంటే ఆ అబ్బాయి అవమానంగా షేమ్గా ఫీల్ అయ్యి తెరిచినప్పుడు ఒక రాయిని తీస్తాడు. ఆ ఉపదేశికి కోపం వచ్చింది. ఏందయ్యా, ఎవరు పిల్లల్లో ఎవరు తీసుకొని వచ్చారు ఈ రాయిని అంటే, అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, సారీ సార్, నేనే తీసుకొని వచ్చాను. అప్పుడు ఆ ఉపదేశి అంటాడు, నీవు ఏ కొలతతో కొలిచెదవో అదే కొలత నీకు ఇవ్వబడును. మనము ఏ దశమ భాగం ఇస్తామో అదే ప్రతిఫలముగా మనకు తిరిగి వస్తుంది. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనలో చాలామంది అనుకుంటాము, దేవునికి 10% ఇవ్వాలంటే మేము కష్టపడిన దాన్ని, మేము సంపాదించిన దాన్ని దేవునికి ఎందుకు ఇవ్వాలి అని మనలో చాలామంది అనుకుంటాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనకు ఉద్యోగం ఇచ్చిండేది, మనకు జ్ఞానాన్ని ఇచ్చిండేది, మనకు బలాన్ని ఇచ్చిండేది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిండేది ఆ దేవుడని మనం మర్చిపోతున్నాము. ఒకవేళ నీకు జ్ఞానం లేకోకుంటే, ఒకవేళ నీకు ఉద్యోగం లేకోకుంటే, ఒకవేళ నీ దగ్గర ఆరోగ్యం లేకోకుంటే, బలం లేకోకుంటే నువ్వు కష్టపడేవాడా? నీ దగ్గర ఆ ఉద్యోగం ద్వారా డబ్బులు వచ్చేటివా? ఆ దేవుడు ఇచ్చిందే దాన్ని మనం తిరిగి ఇవ్వడానికి వెనకంజి వేస్తున్నాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ దేవునికి ఇవ్వడం అనేది మనము చాలా సంతోషంతో ఇవ్వాలి, సంతృప్తితో మనము ఆ దేవునికి ఇవ్వాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనలో ఎంతోమంది ఎంత దేవునికి ఇస్తే అంత ఎక్కువగా 30 60 100 దేవుడు మనకు ఇస్తాడు. మనము 10% ఇస్తే అంతకంటే ఎక్కువగా ఆశీర్వాదాలను మనకు ఇస్తాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము నిజంగా దేవునికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నామా? మనము దేవునికి ఇచ్చి ఆయన వాగ్దానాలను మనపై కృమ్మరించే విధంగా మనం చేసుకుంటున్నామా? ఉపదేశకుడు 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, నీ రొట్టెను నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. అది నీకు కనబడును. ఈ వాక్యం విన్న తర్వాత మనకి ఏం గుర్తుకొస్తుందంటే, మనము ఒక రొట్టెను నీళ్ళలో వేసినాక అది కొద్ది సమయాల తర్వాత, కొద్ది రోజుల తర్వాత తిరిగి వస్తుందంట. అదేవిధంగా మనము దశమ భాగము దేవునికి ఇస్తే అది తిరిగి వస్తుంది అని మనకు ఉపదేశకుడు క్లుప్తంగా వివరిస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు, ఇదిగో మీరు ఇచ్చిన దాన్ని తిరిగి ఇస్తాను, హామీ ఇస్తున్నాడు ప్రభు. మనం ఇచ్చిన దాన్ని తిరిగి దేవుడు ఇస్తాడని. మీరు ఎన్ని కంపెనీల్లో పనిచేసినా వాళ్ళు వాగ్దానం ఇస్తారా? హామీ ఇస్తారా? మీ జాబులకి గ్యారంటీ ఇస్తారా? ఎన్ని ఫ్యాక్టరీల్లో, స్కూల్లో, ఎన్ని చోట్ల మీరు పనిచేసేటప్పుడు వాళ్ళు మీకు గ్యారంటీ ఇస్తారా? ఎవరు కూడా ఇవ్వరు. చివరికి నువ్వు లాటరీ టికెట్ కొని అది నీకు వస్తుందా లేదా అని కూడా గ్యారంటీ లేదు. కానీ దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు, మీరు ఇచ్చిన దాన్ని తిరిగి మీకు వస్తుంది, తిరిగి మీకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉపదేశకుడు చెప్తున్నాడు, నేను చెప్పలేదండి, ఉపదేశకుడు చెప్తున్నాడు, మీరు రొట్టెను నీళ్ళలో వేస్తే అది కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుంది. మనము దశమ భాగం ఇస్తే అది కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుంది అని మనకు వాక్యంలో తెలియపరుస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవ్వరు కూడా ఇలాంటి వాగ్దానాలు ఇవ్వరు. ఏ దేవుడు కూడా, ఏ ప్రవక్తలు కూడా ఎవరు కూడా ఒక్క యేసు ప్రభు మాత్రమే ఆ వాగ్దాన్ని మనకు ఇస్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే మనకు ఈ బైబిల్ గ్రంథంలో చాలా వాక్యాల గురించి తెలియపరచండి, చాలా విషయాల గురించి మనకు తెలియపరిచాయి. కానీ మనం నిజంగా విశ్వసిస్తున్నామా? దేవుని గురించి తెలియపరచబడింది, మోక్షం గురించి తెలియపరచబడింది,
రెండో రాకడ గురించి తెలియపరచబడింది, క్షమాపణ గురించి తెలియపరచబడింది, పురోగతి గురించి కూడా తెలియపరచబడింది. అన్ని విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో తెలియపరచబడ్డాయి. కానీ మనము నిజంగా విశ్వసిస్తున్నామా? ఒకవేళ విశ్వసించుకోకుంటే పునీత పౌలు గారు ద్వారా మనకు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 8 నుంచి 12 వరకు మీకు సమయం ఉన్నప్పుడు 2 కొరింథీయులు 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకోండి. ఇప్పుడు 2 వచనాలు మనం చదువుకుందాం. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇవ్వగలడు. మీ అవసరం కంటే దేవుడు ఎక్కువగా మీకు ఇస్తాడని తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరము దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకున్న దానికంటే ఎక్కువగా కలిగి ఉంటామని పునీత పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనంలో ముఖ్యమైన వాగ్దానాలు మనందరికీ కూడా ఇస్తున్నాడు. ప్రభు యొక్క వాగ్దానాలను మనకు ఇస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనలో దేవుని ప్రణాళిక ఉండాలి. దేవుని ప్రణాళిక మన జీవితంలో ఉండాలి అంటే మనము దశమ భాగము ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనము ఆర్థిక పరంగా కష్టపడవచ్చు, దానిలో తప్పేమీ లేదు. కానీ మన వంతు మనము సహాయం చేయకుంటే, దశమ భాగం ఇవ్వకుంటే ఆ వాగ్దానాలు మనలో పని చేయవు. ఆ వాగ్దానాలు మనలో పని చేయాలి అంటే దేవునికి మనము దశమ భాగము ఇవ్వాలి. అప్పుడే ఆ వాగ్దానాల ద్వారా మనము ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది 4వది. ఇక చివరిది, మనము ఈ దశమ భాగం ఇచ్చినప్పుడు దేవునికి ఏమి అర్పిస్తే, ఏమి ఇస్తే ఆశీర్వదించబడతాము. చాలా ముఖ్యమైన పాయింట్ ప్రియ క్రైస్తవ బిడ్డలారా. మనము దేవుని దగ్గరకు వెళ్తేనే ఏం చెప్తాము? వెంటనే కోరికలు కోరేసుకుంటాం. దేవుడా అదివు, దేవుడా ఇదివు, దేవుడా ఆ కోరిక నెరవేర్చు, ఈ కోరిక నెరవేర్చు అని దేవుణ్ణి అడుగుతూనే ఉంటాము ప్రియ క్రైస్తవ బిడ్డలారా. కానీ దేవునికి ఏమి ఇవ్వాలని మనకు జ్ఞానులు తెలియపరుస్తున్నారు. ఈ జ్ఞానులు ఎంతో దూరం నుంచి లోకరక్షకుడు పుట్టాడు, సృష్టికర్త పుట్టాడు, మహోన్నతుడు పుట్టాడు అని ఆయనకు శ్రేష్టమైన వాటిని దేవుని దగ్గరకు తీసుకొని వచ్చారంట. శ్రేష్టమైన వాటిని, కానుకలను దేవునికి దశమ భాగంగా తీసుకొచ్చారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు కనిపిస్తే ఏం చేస్తాం? వెంటనే కోరికలు కోరుకుంటుంటాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అలా కోరుకునే ముందు మనము ఏమి ఇవ్వాలని ఈ జ్ఞానుల ద్వారా మనము నేర్చుకోవాలి, మనము తెలుసుకోవాలి. ఈ జ్ఞానులు ఏం తెచ్చారంట? బంగారము, పరిమళ ద్రవ్యము, సామ్రాన్ని తీసుకొని వచ్చారు. ఈ 3 ఎందుకు తీసుకొని వచ్చాడంటే, బంగారం అనేది ఆయన పరిశుద్ధుడు అని గుర్తించారు. పరిమళ ద్రవ్యాన్ని ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు అని గుర్తించారు. సామ్రాణి అనేది శ్రమలు పొందేవారుగా ఆయన్ని గుర్తించారు. ఈ 3 లక్షణాలను ఆ యేసు ప్రభులో వారు గుర్తించి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఆ లోకరక్షకుడికి దశమ భాగం ఇవ్వడానికి వాళ్ళు
వచ్చారు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. వాళ్ళకు అనుకున్నారు యేసు ప్రభువు ఒక ఘనుడు, ఒక మహోన్నతుడు, ఒక శ్రేష్ఠుడు, ఒక సృష్టికర్త అని కనుక్కొని ఆయనకి దశమ భాగాన్ని శ్రేష్టమైన ఇవ్వడానికి వచ్చారు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అయితే మనము ఏదో ఒకటి దేవునికి ఇవ్వాలి. దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో ఎప్పుడు కూడా పోకూడదు. దేవునికి మన వంతు ఇవ్వడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటే మనము దేవుని చేత ఆశీర్వదించబడతాము. దేవుని చేత ఆశీర్వదించబడతాము. కాబట్టి మనము ఆ దశమ భాగంలో ఒక గొప్పతనం ఉందని మనమందరము కూడా తెలుసుకోవాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము దేవుని దగ్గరకు వెళ్తే ఏం తీసుకొని వెళ్తాము? పనికి రానివి, విలువ లేనివి తీసుకొని వెళ్తుంటాము. ఇలాగే ఒక ఫాదర్ గారు ఒక గ్రామానికి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ పూజలు ప్రార్థనలు అన్నీ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆయన దశమ భాగంలో ఏమొచ్చాయో తెలుసా? అన్ని చినిగిపోయిన నోట్లు చిల్లర వచ్చిందంట. అన్ని చినిగిపోయిన నోట్లు చిల్లర వచ్చిందంట. అంటే ఎక్కడా చెల్లనివి దేవుని సన్నిధిలో చెల్లుతాయి. అవునా? ఎక్కడా చెల్లుబాటు కానివి దేవుని దగ్గర చెల్లుబాటు అవుతాయని ప్రజలు అనుకుంటున్నారంట. ప్రియ క్రైస్తవులారా, మనలో కూడా ఎంతమంది ఈ విధంగా అనుకుంటున్నాం? అందుకే ఈరోజు జ్ఞానులు మనకు ఎలాంటివి దేవునికి ఇస్తే, ఎలాంటి కానుకలు దేవునికి ఇవ్వాలి, శ్రేష్టమైన వాడు కాబట్టి, గనుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఆయనకు శ్రేష్టమైనవి ఇవ్వాలని ప్రభువు మనలందరినీ కూడా కోరుచున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విలియం కోల్గేట్ తెలుసా? ఎవరైనా మీకు విలియం కోల్గేట్? ఆయన పేరు విలియం కోల్గేట్ అంట. ఆ కోల్గేట్ మన టూత్ పేస్ట్ తెలుసా? ఆయన కంపెనీని సబ్బులతో మరియు కోల్గేట్ పేస్టులతో ప్రారంభించినప్పుడు దేవుని కోరుకున్నాడంట. ప్రారంభించి, దేవుడా నా వ్యాపారాన్ని ఆశీర్వదించినప్పుడు దేవునికి వెంటనే ఆయన ఏమి ఇచ్చాడంట? 10% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడంట. 10% ఇస్తే ఆయన సంతృప్తి చెందలేదు, ఆయనకి తృప్తి కలగలేదు. అందుకే ఇంకొకసారి దేవుడా నా వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని అడగలేదు. ఏమని అడిగాడు? దేవుడా నా వ్యాపారాన్ని ఆశీర్వదించు అని అడిగాడంట. అడిగిన వెంటనే ఏం చెప్పాడు? దేవుడు ఇంకా ఎక్కువగా ఆయన వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వెంటనే ఆ దేవునికి దశమ భాగంగా 50% ఇచ్చాడంట. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. 50% ఆ కోల్గేట్, విలియం కోల్గేట్ ఇచ్చాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అంతటితో ఆగలేదు. మరలా దేవుణ్ణి ప్రార్థించాడంట. దేవుడా నా వ్యాపారాన్ని ఆశీర్వదించు అని ప్రార్థించాడంట. దేవుడు మళ్ళా ఆశీర్వదించాడు. అప్పుడు ఆశీర్వదించి ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసినప్పుడు ఆయన ఏకంగా ఇప్పుడు 90% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడంట. 90% దేవునికి ఇవ్వడం ప్రారంభించాడంట. అంతటితో ఆగలేదు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. మరలా దేవుని ప్రార్థించాడంట. దేవుడా నా వ్యాపారాన్ని ఆశీర్వదించు అని ప్రార్థించాడంట. మరలా దేవుడు ఆశీర్వదించాడు. ఈసారి ఏకంగా 99% దేవునికి దశమ భాగం ఇచ్చాడంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 99% దేవునికి ఇచ్చి ఒకే ఒక % ఆ ఫ్యాక్టరీని మెయింటైన్ చేయడానికి, ఆ వర్కర్స్కి, ఆయన జీవిత విధానానికి ఉంచుకున్నాడంట. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనలో ఎంతమంది దేవునికి ఇంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నాము? ఆయన ఎప్పుడు కూడా దేవునికి శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చాడు దశమ భాగంగా.
అదేవిధంగా ఈ జ్ఞానులు కూడా కనుగొన్నాడు. ఇదిగో దేవుడు శ్రేష్ఠుడు, ఆయన ఘనుడు, ఆయన లోక రక్షకుడు అని కనుకొనే వారు దేవునికి ఇవ్వడానికి జ్ఞానులు ఎంతో దూరం నుంచి వచ్చాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి శ్రేష్టమైనవి ఏవి ఇచ్చినా కానీ అవి తిరిగి మనకు ఆశీర్వాదాలుగా, దీవెనలుగా మారతాయి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బంగారం తెచ్చిచ్చారు. ఈ బంగారము యేసేపు మరియలు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా వాడిండేది నేను చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా స్టాచ్యూలో గోల్డ్ చైన్ వేసుకోండిది జోజప్ప గారు, యేసు ప్రభు, ఎక్కడ నేను చూడలేదు. మీరు చూసారా? ఎవరు చూసినారు? మరియమాత ఒక నక్లెస్ వేసుకొని ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడ చూడలేదు. ఆ బంగారం వాళ్ళ జీవితంలో వాడకపోయి ఉండవచ్చు. పరిమళ ద్రవ్యం, ఆ పశుల కొట్టంలో వాసన వస్తుంది కదా, ఆ పరిమళ ద్రవ్యం వేస్తే కొద్దిగా సువాసన వెదజల్లుతుందని ఆ పరిమళ ద్రవ్యాన్ని ఉపయోగించవచ్చు. ఇంకా చివరిగా సామ్రాణి, అది కూడా దేవుడు అర్హుడు, యోగ్యుడు, ఆరాధనకు గొప్పవారు అని ఆ సామ్రాన్ని వేసి అక్కడున్న పరిస్థితులన్నీ కూడా సవ్యంగా చేసినట్లు ఆ సామ్రాన్ని యూజ్ చేసింటారు, వాడుకుంటారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ జ్ఞానులు ఏ విధంగా శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చారో అదేవిధంగా మనము కూడా శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వగలుగుతున్నామా? శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అప్పుడే మనము ధన్యులము అవుతాము. మనము ఏవి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదో ఈ జ్ఞానులు నేర్పిస్తున్నాడు. కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనమందరము కూడా ప్రార్థించుకుందాం. కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ దేవాతి దేవుని ప్రార్థిస్తాం. ప్రభువా, ఈరోజు నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, ఈ వాక్యం విన్నా, ఇక్కడ ఈ వాక్యం చూస్తున్న ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడి వాళ్ళను ముందుకు నడిపించండి. ప్రభా, మేము ఇచ్చుటలో ఆశీర్వాదము పొందుతామని తెలుసుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభా, మేము ఈ ఇచ్చుటలో చాలాసార్లు వెనకంజి వేస్తుంటాము. మా కళ్ళు తెరిపించి మా వంతు మీకు సహాయం చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాము. ప్రభువా, ఏ విధంగా జ్ఞానులు మాకు శ్రేష్టమైన ఇవ్వటంలో ఎంత ఆశీర్వాదం ఉందనో తెలుసుకున్నారు, అదేవిధంగా అలాంటి ఆశీర్వాదం మేము పొందే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం. ప్రభువా, మా దగ్గర ఎక్కువగా ఉంటే మేము అప్పుడు ఇస్తాంలే అని కాకుండా మాకు ఉన్న దాంట్లో మేము మా వంతు సహాయం చేసే విధంగా, మా వంతు దశమ భాగం ఇచ్చే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. దశమ భాగంలో ఎక్కువ ఆశీర్వాదం ఉందని, మీతో ఒడంబడిక చేసుకునే విధంగా ఉందని మమ్మల్ని తెలుసుకునే విధంగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడి ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ప్రభా, ఈరోజు ఈ 5 వాక్యాలను తెలుసుకున్న, ఈ 5 దశమ భాగ ఆశీర్వాదాలు తెలుసుకున్న మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. మీరే ఒక ధర్మదాతగా, ప్రదాతగా మేము కనుక్కునే విధంగా చేయండి. మీరే ఈ లోక రక్షకుడుగా మేము ఇచ్చే దానిలో ఆ రక్షణ మాకు సహకరించే విధంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీలో భాగస్వామ్యులు అయ్యే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. దశమ భాగం ఇవ్వటం వల్ల మీ వాగ్దానాలకు అర్హులము అయ్యే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, మీకు శ్రేష్టమైనవి, మీరు ఘనుడు, లోక రక్షకుడు, మహోన్నతుడు, సృష్టికర్త అని తెలుసుకొని గ్రహించి మేము వేటిని ఇవ్వాలో, వేటిని ఇస్తే మేము ఆశీర్వదించబడతామో
అనే తెలుసుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ మనవులన్నీ మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.